రాష్ట్ర ప్రయోజనాలు మేము ఫుల్ఫిల్గా చేయలేము. కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు. అంతేందుకు 151 సీట్లు గెలుచుకొని 22 మంది ఎంపీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాడు, నేను కేంద్రాన్ని ఏదన్నా అడగాలంటే నేను అడగలేను, ఎందుకంటే వాళ్ళు పూర్తి మెజారిటీతో ఉన్నారు అని చెప్పి చేతులు ఎత్తేసాడు. ఆ రోజు ఎందుకు ఎత్తేసాడు, వాళ్ళు పూర్తి మెజారిటీ ఉంది, నేను అడగలేను అని చెప్పాడు. రెండోది, అదే కానీ ఎన్డీఏలో ఉన్నట్టయితే ఏమన్నా అడిగి చేసుకునేవాడము. సో ఈరోజు ఈ అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి నేనేం చేయలేని చెప్పి చేతులు చేసే నేపథ్యం కావచ్చు, 2014-19 మధ్యలో మేము ఎన్డీఏలో ఉండటం వల్ల తెచ్చుకున్న అంశాలు కావచ్చు, ఇప్పుడు మరీ గాడి తప్పింది కాబట్టి 2024లో మేము కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది మనం చాలా అంశాలు చేసుకున్నాం. కొన్ని చేసుకుంటాం కానీ చాలా అంశాలు చేసుకున్నాం. వెంకటేశ్వర గారు 100% ఈరోజు ప్రధాన ప్రత్యర్థి ఎందుకంటే ఈరోజు ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు మన కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని. రాజకీయాలు వేరు, ఇది వేరు అని చెప్పారు. ఆ నేపథ్యంలో మేమేం ప్రధాన ప్రత్యర్థులం కాదు. ఈరోజు పొత్తులో ఉన్నాం. పొత్తులో ఉన్నప్పుడు డెఫినెట్ వాళ్ళకున్న స్ట్రెంత్ అది అంటారు. ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా, బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మన ఏపీలో వాళ్ళకి బలం లేకపోయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళ బలం ఉన్న పార్టీ, అధికారంలోకి 100% వస్తున్న పార్టీ. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉంటారు కాబట్టి రాష్ట్రానికి మనం సాధించుకోవాలంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం మీద రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చుకోవాలంటే మేము కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండాలి. సఖ్యతగా ఉండటం అంటే ఎన్డీఏలోకి వెళ్ళినట్టయితే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడం, ఆ ఉద్దేశంతో మేము వెళ్ళటం జరిగింది. సో ఇది నేపథ్యం. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా పొత్తు ధర్మంగా మోడీ గారు ఏం చెప్పాలో నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏం చెప్తారో నేను ఊహించట్లేదు. బట్ డెఫినెట్గా ఒకటైతే నేను చెప్పగలను, పొత్తు ధర్మము బీజేపీకి తెలియని అంశం కాదు. ఇక్కడ కొంతమంది చిన్న వాళ్ళకి తెలియకపోవచ్చాం కానీ బట్ వారంతా జాతీయ స్థాయి నాయకులకి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, అది పొత్తు ధర్మంగా రాజకీయ పరంగా ఏం మాట్లాడుకోవాలి, రాష్ట్రానికి ఏమి ఇవ్వాలనేది డెఫినెట్గా వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసు, పొత్తు ధర్మంలో ఏం మాట్లాడాలో తెలుసు, రాజకీయ పరంగా ఏం మాట్లాడాలో డెఫినెట్గా మాట్లాడతారు. నేను ఇందాక చెప్పాను వాళ్ళ స్ట్రెంత్ ఇది, మా స్ట్రెంత్ ఇది. నేను బీజేపీ నాయకులు కూడా కొంతమందికి నేను చెప్పేది, కొంతమంది తెలియక మాట్లాడుతుండ్రు, పొత్తులు దాని విశిష్టత అది ఎలా ఉంటుందని తెలియక కొంతమంది మాట్లాడుతుండ్రు. కొంతమంది ఇప్పుడు నాకంటే బీజేపీని వ్యతిరేకించినోడు ఎవరు లేడండి. కాంగ్రెస్ నుండి వచ్చాను, తర్వాత టీడీపీలోకి వచ్చిన కూడా. కానీ పొత్తు ధర్మం అని కాదు, వాళ్ళ అవసరం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ప్లస్ పొత్తు ధర్మం దృష్ట్యా కూడా మేము జాగ్రత్తగా మాట్లాడుతాం. నేను బీజేపీలో కూడా కొంతమందికి చెప్తున్నాను, అవగాహన లేక మాట్లాడే వాళ్ళకి కావచ్చు, లేదా ఇంకా కక్ష ఏదో ఉంటుంది కదా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు వాళ్ళకి చెబుతున్నాను. మా బలము ఓట్లు, మా దగ్గర క్యాడరు ఓట్లు మాకున్నాయి. మీ బలం కేంద్రంలో నుంచి మీరు ఇచ్చేది ఉంటుంది. మీరు ఏమాత్రం నోరు జారినా పద్ధతిగా లేకపోయినా, పద్ధతి ఇన్ సెన్స్ అంటే మాట్లాడే సరిగా మీరు ఏదైతే ఉండాలి, మీరు ఏదైతే ఒక 10 మంది బీజేపీ అభ్యర్థుల్ని నిలబెడుతుండ్రు, ఒక 6 మంది ఎంపీ అభ్యర్థులు నిలబెడుతుండ్రు, ఓట్లు ఎవరి ఓట్లు వేస్తే గెలుస్తారు వాళ్ళు? ఆబ్వియస్లీ టీడీపీ జనసేన ఓటు పడాలి. మనం పొత్తు పెట్టుకుంటే దేనికి? వైసీపీని ఓడించడం కోసం. ఈరోజు టీడీపీ జనసేన ఓటు మీరు ఇలానే మాట్లాడుతుంటే, ఎవరైనా అవగాహన లేకనో లేకపోతే అతితోటకైనా మాట్లాడుతుంటే, రేపు టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే పోయేది, నష్టపోయేది ఎవరు? మీ అభ్యర్థులు. తద్వారా భారతీయ జనతా పార్టీ కూటమి నష్టపోతుంది, వైసీపీకి లాభం జరుగుతుంది. రెండోది వచ్చేసరికి ఏ భావంతో అయితే బీజేపీ కూటమిలోకి వస్తుందో ఆంధ్రప్రదేశ్లో, ఏ భావంతో వస్తుంది ఆ పర్పస్ సర్వ్ అవ్వదు. వాళ్ళు వచ్చేదే కొన్ని సీట్లు గెలుచుకోవాలని. ఆ గెలుచుకోవాలి ఎలా అంటే టీడీపీ జనసేన దగ్గర ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళ దగ్గర ఉండే బలం అది. సో ఈ బేసిక్ పర్పస్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుండ్రో కొంతమందికి నాకు అర్థం కావట్లేదు. దయచేసి నేను మీడియా ముఖంగా శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా మరోసారి నేను విన్నవించుకుంటున్నాను. మనం పొత్తులో ఉన్నాము, ఒక అవకాశాన్ని మన ప్రత్యర్థులకు ఇవ్వకూడదు. మనము ఈరోజు ఎంతో జాగ్రత్తగా మాట్లాడితేనే ఆ బిట్వీన్ ద లైన్స్ తీసుకొని ప్రత్యర్థులు దాన్ని సిలువలు విలువలు చేస్తున్నారు కదా, సిలువలు పలవలు చేస్తున్నారు. ఓకే సారీ. సో ఆ నేపథ్యంలో మనం ప్రతి మాట కూడా క్రాఫ్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనమే అవకాశం ఇస్తే మరి మన ఉద్దేశాలు మంచిగా లేక ఇస్తున్నామో, మనకు అవగాహన లేక సబ్జెక్టుల మీద మాట్లాడుతున్నామో తెలియదు. నేను అదే చెప్పదలుచుకుంది. ఇప్పుడు జనసేన ఉంది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే అడ్రస్ చేశారు క్యాడర్, మీకు ఇష్టం ఉంటే ఉండండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. అది జనసేనకు సిద్ధాంతకర్తలుగా ఉన్నటువంటి హర్రామ జోగయ్య గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారికి కూడా క్రిస్టల్ క్లియర్ గా సిద్ధాంతకర్తలు కాదులే వాళ్ళు, మనం అనగా నేనేమంటున్నా, అటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, మీ సలహాలు నాకు పార్టీకి ఉపయోగపడుతుంటే ఉండాలి కానీ రాష్ట్రానికి ఉపయోగపడుతుంటే ఉండాలి కానీ సలహాలు ఎవరికో ఉపయోగపడుతూ ఉండేటట్టుంటే సలహాలు నాకు ఇవ్వద్దని చెప్పారు.
ఆ మాట చెప్పి నెక్స్ట్ డే వాళ్ళిద్దరు పోయి వైసీపీలో చేరారు. అదే అలా ఎవరన్నా ఉంటే పురంధేశ్వరి గారు కూడా గుర్తించి వాళ్ళని